హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెద్ద బతుకమ్మని అయితే రెడీ చేస్తున్నాము. చూడండి, అయితే మోస్ట్లీ పువ్వులు అయితే దొరుకుతలేవు. ఎప్పుడైనా మన పెద్ద బతుకమ్మకు తంగడు పువ్వులు, గునుక పువ్వు అవి పెడతా ఉంటాము. ఇప్పుడు అన్ని వెంచర్లు అయిపోయినాయి, దున్కాలు అన్ని దున్నేసిరు, ఎక్కడ కూడా వేస్ట్ ల్యాండ్ అనట్లేదు. అయితే నాకు తెలిసి నేను ఫస్ట్ టైం కూర్చున్నా పెద్ద బతుకమ్మ తయారీ చేయడానికి. ఇంతకుముందుకు చాలాసార్లు మా తాత చేస్తుండే, మా తాత తర్వాత మా నాయన చేస్తుండే. అయితే ఫస్ట్ టైం నేను కూర్చున్నా. మా నాయన చాలా ఒక గంటల తరబడి ఓపికతో కూర్చొని మంచిగా తయారు చేస్తుండే పెద్ద బతుకమ్మ. ఇప్పుడు మా దగ్గర లేడు. ఇప్పుడు అందుకే ఇక్కడ కూర్చొని నేను తయారు చేస్తున్నాను. టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పెద్ద బతుకమ్మ చూపిస్తా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు పెద్ద బతుకమ్మ, అంటే ఏమేం పూలు పెడుతున్నారు కింద కామెంట్ చేయండి. మోస్ట్లీ ఇప్పుడైతే చాలామంది బంతి పూలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అవే కదా కిలల కొద్దీ పంటలు పండిస్తూ ఉన్నారు. మోస్ట్లీ అందరూ పెద్ద బతుకమ్మలకు బంతి పూలతోనైతే తయారు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇగో ఫస్ట్ మా మిస్సెస్ కూడా పెద్ద బతుకమ్మ తయారు చేస్తున్నది. 2 వరుసలు ఇవి పట్టగొలుసులో పూలు, తర్వాత బంతి పూలు, తర్వాత గునుక పూలు అయితే పెడుతున్నాము. అయితే మీ సైడు ఈ పువ్వులను ఏమంటారో కామెంట్ చేయండి. అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండు ఇవేం ఏంటి సిడబ్ల్యూజెడ్ సికజెడ పూల ఏమో అన్నాడు. సిడ్జెడ్ పూలు అంట, సిడ్జెడ్ పూలు అంటాడు. ఫస్ట్ నేను షాక్ అయిపోయినా, ఈ సిడ్జెడ్ పూలు ఏంది అని. పట్టగొలుసుల పూలను అటు సైడు సిడ్జెడ్ పూలు అంటారట. మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా ఇవేం పూలు ఇవి ఫ్రెండ్స్, ఇవేం పూలు ఫ్రెండ్స్, ఇవి ముత్యాల పూలు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వైట్ పూలు అంటారా, తెల్ల పూలు అంటారా? ఇవి కూడా బతుకమ్మకి అయితే పెడుతున్నాము. అంటే అన్ని రకాల పూలను తీసుకొచ్చి పెడతా ఉన్నాము. ఈ కొద్ది డిజైన్ కోసం ఈ ఆకులు కూడా మధ్యలో కొద్దిగా డిజైన్ బాగుండాలనేసి ఈ ఆకులు కూడా తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. అంటే ఎటు పెట్టి మనము బతుకమ్మను చాలా మంచిగా అద్భుతంగా పువ్వులతోని మంచిగా డిజైన్గా తయారు చేయాలి. ఇవి కూడా మన మధ్యలో పెడతా ఉంటే అంత చూడముచ్చటగా చాలా మంచిగా ఉంటుంది బతుకమ్మ అనేది. ఓకే, మీరు ఎట్లా తయారు చేస్తారో కింద కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఒక 25% బతుకమ్మని అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే మన తెలంగాణలోనే బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చేస్తారు. తెలంగాణలోనే మన బతుకమ్మ పండుగ అయితే జరుపుకుంటాము. వేరే స్టేట్లలో ఉండరు. ఎందుకంటే దానికి ఒక 2-3 చరిత్రలు ఉన్నాయి. అంటే అప్పుడు రాజుల కాలం చరిత్ర ఒకటి ఉంది. వేములవాడల అంటే అప్పుడు రాజు దేవుడు అయినప్పటి నుంచి ఒక చరిత్ర ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చరిత్ర చెప్తారు బతుకమ్మ ఎందుకు అనేది. మన ఇప్పుడు ఎంత ఫేమ్ అయిపోయి బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు అంటే, తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్ అనేది హెవీగా అయిపోయింది. అంతకుముందుకు జరుపుకున్నారు, కానీ ఇంత ప్రాచుర్యం కాలేదు. ఇంత వేరే స్టేట్లలో, అది అక్కడ దుబాయ్, అమెరికా, యుఎస్ఏ అలాంటి కంట్రీలలో కూడా జరుపుకుంటున్నారు ఇప్పుడు, అంటే తెలంగాణ ఫామ్ అయిపోయిన తర్వాత. ఓకే, మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీరు ఎట్లా తెలంగాణ వాళ్ళు అయితే ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు బతుకమ్మ అనేది, అది కూడా కామెంట్ చేయండి. ఓకే, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ హ్యాపీ బతుకమ్మ. నా ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.